యూనివర్సిటీలో ఆందోళనపై ఏయూ వీసీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లేదండి, రోజు 4 నుంచి 5 రోజు 4 నుంచి 5 అపాయింట్మెంట్ లేకుండా ఎవరన్నా రావచ్చు. మీరు కావాలంటే నా రికార్డు చెక్ చేసుకోవచ్చు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేనేం రాజీనామా చేయనండి. నేను ఒక్కసారండి, నేను ఎందుకు చేయాలండి? 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమిటి అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను 6 నెలల్లో నేను ఏమైనా యూనివర్సిటీని దగ్గర చేసినా ఎందుకు నేను రాజీనామా చేయాలి? ఛాన్సలర్ గారు అపాయింట్ చేశారు. దయచేసి మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగొద్దు నన్ను. ధన్యవాదాలు. నుంచి 3 పోస్టులు రిలీజ్ చేసి ఏ హాస్పిటల్లో ఏ ఉన్నాయి అవన్నీ తెలియజేయడం జరిగింది. డాక్టర్ గారు రిపీటెడ్గా అంబులెన్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు. నిన్న కూడా అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, కానీ డ్రైవర్ లేదు అని చెప్పడం వలన స్టూడెంట్స్ లేదేమనుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేయలేదు, అది ఉందని. ఎందుకంటే వాళ్ళు తప్పలేదు. సరైన సమయంలో ఆక్సిజన్ అందకే చనిపోయాడు. ఆక్సిజన్ సిలిండర్లు నిన్న అంబులెన్స్ లో ఉన్నాయండి. నిన్న జరిగింది ఏంటంటే స్టూడెంట్లు డిస్పెన్సరీకి వెళ్ళి డాక్టర్ని పిలవకుండా వాళ్ళు డ్రైవర్తో వెంటనే వెళ్ళాలి అని ఆతృతతో తీసుకుని వెళ్ళడం జరిగింది. అందువల్ల డాక్టర్ గారిని తీసుకెళ్ళాలి. సిబ్బంది ఉన్నంతలో రొటేషన్ పద్ధతిలో పెట్టడం జరిగింది. నిన్న ఒక 2 వీక్స్ బ్యాక్ కంప్లీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ వేసి ఇంక్లూడింగ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఏమొస్తుందో అలా ఇన్సూరెన్స్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటి స్కీమ్స్ తయారు చేసి ప్రణాళిక చేయమని చెప్పడం జరిగింది. ఆక్సిజన్ అయితే ఉందండి, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. కమిటీలు కాదండి, పని జరుగుతుందండి. లేదండి, మీరు అన్నిసార్లు చూడొచ్చు. అంబులెన్స్ లో సిలిండర్స్ ఉన్నాయండి. నిన్న అంబులెన్స్ లో అదే చెప్తున్నా అండి. డ్రైవర్ అతను లేవు అని చెప్పడం మూలంగా విద్యార్థుల దాని గురించి వెతకడం జరగలేదేమో. అందులో ఇప్పుడు కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నాను. అంటే చూడాలి కదండి, ఏమిటన్నది చూడాలి కదా. డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సింహాచలం ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. ఇవి జెన్యూన్ గా స్టూడెంట్ ప్రాబ్లమ్స్ తెచ్చడానికి ఉన్నామండి. ప్రణాళిక చేసి కంటిన్యూస్ గా మీరు హాస్టల్స్ చూసినట్టయితే హాస్టల్ కిచెన్ డైనింగ్ స్వయంగా నేనే పరిశీలించి సమ్మర్ వెకేషన్ లో గర్ల్స్ హాస్టల్స్ మొత్తం రెనోవేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ కార్యక్రమం మొదలైంది. మీరు వెళ్ళి చూసుకోండి వెబ్సైట్లో ఎన్ని టెండర్లు ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ అవుతుంది. ఫుడ్ హైజీనిక్కి వండిన పాత్రలు కాకుండా వండిన పాత్రలు పక్కన పెట్టి సర్వింగ్కి వేరే పాత్రలు పెట్టాలి. ఫుడ్ హైజీనిక్ ప్రోటోకాల్స్ ఏంటి అవి కూడా జరిగింది. హాస్టల్ స్టూడెంట్స్ని కమిటీలుగా వేసి క్వాలిటీ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయితే మా దృష్టికి తీసుకురండి. అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ వేసి కౌన్సిలింగ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోసం ఇవన్నీ చేయడం జరిగిందండి ఆల్రెడీ. We are not fighting. We want policy. We are not fighting. We policy. We are not fighting. We are not fighting. We want policy.